ఇక డబుల్ జీతాలపై డ్రా చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఒకే ఆధార్తో 2 చోట్ల జీతాలు పొందుతున్న వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఆధార్ మ్యాపింగ్లపై కూడా ఫైనాన్స్ శాఖ కొరడా జులిపించనుంది. డబుల్ శాలరీ కేసులో శాఖాపరమైన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం. అక్రమంగా పొందిన ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయాల్సిందేనంటూ గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై అన్ని శాఖలు 7 రోజుల్లోగా యాక్షన్ టేకిన్ రిపోర్ట్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, డబుల్ జీతాలపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మోస్ట్ ఇమీడియట్ విచారణ కింద దీన్ని 7 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికను అందించాలని చెప్పి కూడా సిఎస్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. జీవో కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సో ఒకే వ్యక్తి అలాగే ఒకే ఆధార్ కార్డుతో పలు చోట్ల డబుల్ త్రిబుల్ శాలరీస్ తీసుకునే అంశాలు ఏదైతే వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా IFMIS పరిశీలనలో డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ చేసినటువంటి సమయంలో ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీంతో పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని చెప్పి కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే ఆరోగ్యం, విద్య, రెవెన్యూ, వ్యవసాయం, పోలీస్ శాఖల్లో అనుమానాస్పద చెల్లింపులు జరిగినట్టు కూడా ఏదైతే అధికారులు ఇప్పటికే గుర్తించి కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఆర్థిక శాఖలో అనుబంధంలో సుమారు 40 అనుమానాస్పద కేసులు గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఈ డబుల్ జీతాలు తీసుకున్నారో ఒకే ఆధార్తో 2 చోట్ల జీతాలు తీసుకోవడం కావచ్చు, ఒకే వ్యక్తి 2-3 చోట్ల జీతాలు తీసుకోవడం కావచ్చు జరిగినట్లయితే ఖచ్చితంగా వారిపైన శాఖాపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఏదైతే జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీంతోపాటు ఆ అమౌంట్ని రికవరీ చేసేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చేశారు. సో దీనికి సంబంధించి ఇది జరిగింది అధికార తప్పిదమా లేదంటే దీనికి సంబంధించి సాంకేతిక లోపమా, అధికారిక తప్పిదం అయితే ఎవరైతే అధికారులు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నారో వారందరికి సంబంధించిన వారిపై కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో డబ్బులు చెల్లింపుల కారణమైన అధికారులపై అలాగే నిర్లక్ష్యం, తప్పిదం లేదా కుమ్మక్కు అని తేలితే ఆ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని చెప్పి, అలాగే విచారణ, రికవరీ, క్రమశిక్షణ చర్యలపై ATR సమర్పించాలని చెప్పి కూడా ఏదైతే సిఎస్ వీరికి ఆదేశాలు కూడా జారీ చేయడం. సో అవసరమైతే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా ప్రభుత్వం వెనుకాడబోదని చెప్పి, మోసం, రికార్డుల తారుమారు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి నేరాలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఏదేమైనా డబుల్ జీతాలకు సంబంధించిన అంశంపై మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి మోస్ట్ ఇమీడియట్ విచారణ కింద వారం రోజుల్లోనే అన్ని శాఖల నుంచి కూడా పూర్తి స్థాయిగా ఏదైతే నివేదికలు సమర్పించాలని చెప్పి, ఒకే వ్యక్తికి 2 సార్లు జీతాలు అందాయా లేకపోతే ఒకే ఆధార్పై పలువురికి ఏమైనా జీతాలు అందినట్టు తేలాయా, సో దీంట్లో ఉన్నటువంటి అధికారుల లేక సాంకేతిక తప్పిదమా, ఇలాంటి అనేక అంశాలు ఖచ్చితంగా నివేదికను అందించాలి. వారిపై మాత్రం ఖచ్చితంగా కఠినపరమైన చర్యలు ఉంటాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము, అధికారికంగా కూడా వారిపైన వేటు ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలపై కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నారు. చూడాలి, ఒక 40 మంది కేవలం ఆర్థిక శాఖకు సంబంధించిన దాంట్లోనే ఏదైతే అనుమానాస్పదంగా గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే విద్య, వైద్య, వ్యవసాయం, ఆరోగ్య అంటే కీలక శాఖల్లో ఇలాంటి వ్యవహారం అంతా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ వ్యవహారాల్లో ఎంతమంది బయటికి వస్తాయి, ఎన్ని ఆధార్ కార్డులతో ఎంతమందికి డబుల్ జీతాలు చెల్లింపులు జరిగాయి, ఎంతమంది చెల్లింపులు తీసుకున్నారు, ఇలాంటి అనేక అంశాలు రావాల్సింది. కాబట్టి ఒక వారం తర్వాత దీనికి సంబంధించిన పూర్తి నివేదికలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయో కూడా చూడాల్సి ఉంటుంది. జమీమా అప్డేట్స్ అజీం.